శాంతి. అందరితో కలిసి ఉండండి, అందరిలానే నవ్వుతూ ఉండండి. అంతేకాని అందరినీ అయినవారు అనుకోవద్దు, అంతా నావారు అని మురిసిపోవద్దు. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్లుగా ఉండటమే మన గొప్ప లక్షణం. కెరటాలు కాళ్ల దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతకానితనంగా చూడటం కూడా అంతే తప్పు. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకటం తెలుస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు.